కొబ్బరితో లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని అందులో గీ వేసుకోవాలి. ఫస్ట్ గీ వేసుకోవాలన్నమాట. నేనైతే కంప్లీట్ గీతోనే చేస్తున్నా. నాకు ఆవునే దొరికిద్ది అనమాట. ఇది మొత్తం కరిగిపోయి నార్మల్ అయిపోయిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ఇందులో ఫ్రై చేసుకుందాం. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలి. యాక్చువల్లీ నా దగ్గర బాదం లేకుండే, సో ఓన్లీ జీడిపప్పు వరకే వేసాను. ఇలా జీడిపప్పులన్నీ ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులన్నీ మంచిగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. సో గీలో రోస్ట్ చేయడం వల్ల ఇది చాలా టేస్టీగా వస్తుంది అనమాట. ఓకే, లెట్స్ వెయిట్ టిల్ ఇట్ గెట్ రోస్టెడ్. ఇలా తీసి పెట్టుకోవాలి రోస్ట్ అయిన వాటిని. నెక్స్ట్ వచ్చేసి మనం కోకోనట్ పౌడర్ వేసుకుందాం. సో ఇలా కోకోనట్ పౌడర్ అంతా వేసుకొని ఇలా రోస్ట్ చేసుకోండి నెయ్యిలో. కంప్లీట్గా ఫ్రై అయ్యి బ్రౌనిష్ కలర్లోకి వచ్చేవాళ్ళు అంతవరకు దీన్ని మనం రోస్ట్ చేసుకుందాం. ఇది మంచిగా రోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇందులోకి బెల్లం యాడ్ చేసుకుందాం. బెల్లం సరిపడా తీసుకోండి. సో నేనైతే బెల్లం పౌడర్ని యాడ్ చేస్తున్నా. కొంచెం ఎక్స్ట్రానే వేసాను ఫ్రెండ్స్ బెల్లం, ఎందుకంటే మేము కొంచెం స్వీట్గా తింటాము. సో ఇది ఇలా ఈవెన్గా కలిపేసుకోండి. ఇలా బెల్లం అంతా కలిపేసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది జస్ట్ బెల్లం కరిగిపోవడానికి. ప్రజెంట్ నా దగ్గర పాలు లేవు, సో నీళ్ళు యాడ్ చేసా. పాలు యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. సో ఇలా ఈవెన్గా కలుపుకొని కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, బెల్లం అంతా కరిగిపోయి మంచిగా ఈవెన్గా ఉడికిపోయింది. మనం కొంచెం ఇలాచి పొడి, యాలకుల పొడి యాడ్ చేసుకుందాం. తీసుకొని మంచిగా కలుపుకుందాం. సో ఇది ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఈవెన్గా కలుపుతూ ఉండండి. సో ఫ్రెండ్స్, ఇది ఒక మంచి కన్సిస్టెన్సీకి వచ్చాక మనం డ్రై ఫ్రూట్స్ పల్లీలు అవి యాడ్ చేసుకుందాం. పక్కన పెట్టేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చల్లగా అయిపోయాక మనం ఇలా ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవడమే. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. కొంచెం కాలుతుంది ఫ్రెండ్స్. మీరు కావాలంటే ఒక కాటన్ క్లాత్ కానీ ఒక కవర్ కానీ యూజ్ చేసుకొని దాని ద్వారా ఇలా ముద్దలుగా చేసుకోండి. నేను నెయ్యి బాగా వేసాను కాబట్టి నాకు ఎక్స్ట్రా గీ అవసరం లేదు. మీకు ఒకవేళ ఇది డ్రైగా అయిపోతే మీరు కొంచెము చేతికి నెయ్యి అద్దుకుంటూ ఇలా రౌండ్గా ఇలా బాల్స్లా చేసుకుంటూ పక్కన పెట్టేసుకోండి.